వాస్తవం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా విడాకుల సంఖ్య పెరిగిపోతుంది. మొన్న మురారి బాపు గారు కెనడాలో ఒక ఉపన్యాసం చెప్పారు. 7 రోజులు రామ సప్తాహం జరిపి 6వ రోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు. మీలో భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు రేపు 7వ తేదీ రామ పట్టాభిషేకం జరుగుతుంది, వచ్చి మీరు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి భార్యాభర్తలుగా వచ్చని అనౌన్స్ చేశారు ఆయన. అప్పుడు ఒక వింత జరిగింది. ఏంటో తెలుసా? ఇటువైపు అంతా మగవాళ్ళు కూర్చున్నారు, అటంతా ఆడవాళ్ళు కూర్చున్నారు ఉపన్యాసంలో. ఈ మగవాళ్ళలో ఉన్న ఒక అబ్బాయి లేచి ఆడవాళ్ళలో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, రేపు మన ఇద్దరం కలిసి వద్దామా అని అడిగాడు చెవులో. అమ్మాయి కూడా ఆశ్చర్యంగా అనిపించి, నాకు కూడా అలాగే అనిపించింది, తప్పకుండా అయితే మీరు రేపు రాత్రి మన ఇంటికి రండి, ఇద్దరం కలిసి మన బాబుని తీసుకుని వద్దామని. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు 10 సంవత్సరాలకు విడిపోయిన జంట, విడాకులు తీసుకున్న జంట. వాళ్ళిద్దరూ ఈ రామాయణం ఎప్పుడైతే మురారి బాపు గారు చెప్పారో, సీతారాముల యొక్క దాంపత్య జీవితాన్ని ఎప్పుడైతే